నా పేరు శంకర్. నేను దళిత్ భోజన్ ఫ్రంట్ నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఎంజీబీఎస్ఎస్ బస్ స్టాప్ దగ్గర శివాజీ బ్రిడ్జ్ అని ఉంది, మనందరూ తెలుసు. శివాజీ బ్రిడ్జి మూసీ నది మీదకి వెళ్తుంది బ్రిడ్జి. ఆ మూసీ నది ఒడ్డున ఒక 127 కుటుంబాలు చెత్త కార్మికులు జీవిస్తూ ఉన్నారు. గత 30 ఏళ్ళుగా అక్కడ గుడిసెలు వేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇది ప్రభుత్వ స్థలంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన స్థలంలో నివసిస్తున్నారు. వీళ్ళు మూసీ నదికి ఎప్పుడు ఉగ్రరూపం వచ్చినా వాళ్ళు పైకి రావాల్సిందే, మళ్ళీ గుడిసెలు వేసుకోవాల్సిందే. కానీ ఇదే ఆధునికంగా చూసి ఒక ప్రైవేటు వ్యక్తి ప్రీతి సింగ్ అని చెప్పి గుండాలను రౌడీలను తీసుకొచ్చి మొత్తం ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళ నుంచి ప్రతి గుడిసెకి 2500 వసూలు చేస్తూ ఉన్నది. ఇటీవల కాలంలో 2500 వసూలు చేస్తూ ఉంటే అడ్డం తిరిగిరు. మా సంఘం కార్యకర్తలు పోయి మాట్లాడితే పోలీస్ స్టేషన్ పట్టించింది. పోలీసులు చాలా స్పష్టంగా చేశారు, ఇది ప్రభుత్వ స్థలము, వాళ్ళు బతుకుతూ ఉన్నారు, మీరు కిరాయి వసూలు చేయొద్దని చెప్తే అంటే బెదిరింపులు పాల్పడుతుంది ప్రభుత్వం. మేము ఏం కోరుతున్నామంటే ఇది ప్రభుత్వ స్థలంలో ర్యాక్ పిక్కర్స్ జీవిస్తూ ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయమని చెప్తే వీళ్ళకి పక్కా ఇల్లు కట్టాలి. ఇక్కడ త్రాగునీరు లేదు, ఇక్కడ కరెంట్ లేదు, ఇక్కడ బాత్రూమ్ లేవు, వాళ్ళకి ఆదుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు డ్రైవ్గా జీవిస్తున్నారు వాళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఇక్కడ జీవిస్తున్నారు. అక్రమంగా కిరాయి వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు, అక్రమంగా కరెంట్ కిరాయి వసూలు చేస్తారు, కరెంట్కి ఛార్జ్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం అనుకోవాలి, ఒకళ్ళు కరెంట్ కడితే ప్రభుత్వం అనుకోవాలి. కానీ ప్రైవేట్ వాళ్ళు కనెక్షన్ తీసుకొని కరెంట్ కూడా వేరే వాళ్ళతో కట్టాల్సిన దుస్థితి ఉన్నది. ఇది హైదరాబాద్కు అసెంబ్లీకి కూతవేటి దూరంలో ఉన్న పరిస్థితి ఉంది, గాంధీ భవన్కి ఇంకా చాలా దగ్గర ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం వీళ్ళకు పక్కా ఇల్లు నిర్మించాలి. ఎక్కడైతే వాళ్ళు జీవిస్తున్నారో అక్రమంగా వసూలు చేస్తున్న ప్రీతి సింగ్ పైన మీరు ఏమైనా కేసు పెట్టిరా? పీసీ సింగ్ పైన భయపడి వీళ్ళు ఎప్పుడు కేసు పెట్టలేదు. అది పోలీస్ స్టేషన్ మొన్న ఆమెనే వీళ్ళందరినీ పోలీసింగ్ పట్టించింది. పోలీసుని పట్టిస్తే పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు అది ప్రభుత్వ స్థలం, అది ఎవరు వసూలు చేయడానికి లేదు అని చెప్పి కేసు పెట్టకుండా వీళ్ళందరినీ పంపించేశారు. అంటే ఆమె కిరాయి రౌడీ గుండెల మీద ఆధారపడి జీవిస్తుంది. వీళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. రాజాసింగ్ గారు పోయి మొన్న ఎలక్షన్లో చేసిరు, వీళ్ళకు నీళ్ళు ఇస్తామని చెప్పారు, కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ రాజకీయ నాయకుల హామీలుగానే ఉన్న పరిస్థితి తప్ప వీళ్ళ జీవితంలో ఎటువంటి మంచినీళ్ళు లేవు. ఇక బాధితులు. నా పేరు అయ్యన్న సార్. ఏం చేస్తాను? నేను జిహెచ్ఎంసీ దాంట్లో పనిచేస్తాను సార్. కచరా రోడ్డు సాఫ్ చేస్తాను సార్. ఇంటింటి చెత్త తీస్తాము. దేనికోసం వచ్చారు ఇక్కడ? సార్ మాకు మూసీ నదిలో బతుకుతున్నాం సార్. మేము అక్కడ వచ్చేసి కిరాయి వసూలు చేస్తున్నారు. ఎన్నో 15-20 సంవత్సరాల నుండి కిరాయి కడుతూనే వస్తున్నాం. 300 కాటు నుండి ఇప్పుడు 3000 దాకా చేస్తున్నామే. మీకు తగ్గించుకో అంటే తగ్గించుకోని అనే కింద చెప్తుంది సార్. మాకు ఇల్లు కరెంట్ భూమి వాళ్ళదేనా? లేదు సార్, వాళ్ళది కాదు. వాళ్ళకి ఎందుకు కడుతున్నారు? మూసినది సార్. కాకపోతే అప్పుడు మేము పోయినప్పటికీ వాళ్ళే ఉన్నారు సార్ అక్కడ. మాది భూమి అని చెప్తే మేము వాళ్ళదే అనేసి కట్టేసినాం. తర్వాత ఇంకా ప్రెజర్ పెడుతూనే ఉంది సార్. పెంచుకుంటూనే పోతుంది. సంవత్సరానికి ఒకసారి 500, 1000 పెంచుతూనే ఉంది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ అక్కడ? దాదాపు 120, 130 దాకా ఉంటాయి సార్. మాది ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఉంది సార్. కొంతమందికి వచ్చి ఉన్నప్పుడు ఎవరైనా మొన్ననే ఎన్నికలు అయిపోయినాయి, కరెంటు నిల్లు ఇస్తా అని చెప్పిండు సార్. ఆయన హామీ ఇచ్చిండు, కరెంటు నిల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి రాజసింగ్ సార్ వచ్చి మొత్తం చూసిపోయాడు. 2 సార్లు వచ్చి చూసిపోయాడు. అన్నీ వేసిన తర్వాతే నేను మీ గుడిసెలో అన్నం తినిపోతా అని చెప్పిండు సార్. అయితే ఈమె వచ్చి అబ్జెక్షన్ పెట్టింది. అది ఆ సార్ దాకా కూడా పోనీకుండా ఈ పిఎల్ అనకట్టుకుంది సార్. ఈ పిఏకి వీళ్ళతో మాట్లాడుకొని మమ్మల్ని కలవడం లేదు, పని జరగనీయకుండా కేసు వేస్తా. కరెంట్ అయినా వచ్చి వైర్ బిగించి నీకు వచ్చిండు, నీకు లైట్లు తీసుకొని వచ్చిండు, నీ మీద కేసు వేస్తానగానే ఆయన భయపడి వెళ్ళిపోయాడు సార్. ఇక్కడ కరెంటు నీళ్ళు ఏ వద్దు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మీరు, బతికిరు కదా, ఇప్పుడు కూడా అలాగే బతకండి. ఇప్పుడు కరెంటు నీళ్ళు వచ్చినాయంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోతుంది అని ఇట్లా మాట్లాడుతుంది సార్. వీళ్ళని ఒక 8 మందిని 6 మందిని తీసుకొని వస్తుంది బెదిరీనికి. ఎవరు లేనప్పుడు ఒక గుడిసె ఉన్నప్పుడు ఒక గుడిసె మీదకి తోలుకొస్తుంది సార్. ఆమె కొట్టనీకి చేయనీకి ఇట్లా వార్నింగ్ ఇచ్చిపోతారు. కిరాయిలు కట్టాలి, కట్టకపోతే మీరు కాల్ చేసి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడి నుంచో వచ్చి మీ బతుకులకే ఇంత ఉంటే మేము ఇక్కడనే ఉంటాం, మాది ఓల్డ్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు మాకెంత ఉండాలి ఇట్లా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు ఎప్పుడైనా పోలీస్ కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఏం చెప్పారు సార్, మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా తీసుకోవడం లేదు. అబ్దుల్ గంజ్ పక్కనే ఉంది, మేము ఏమైనా పోయి అడుగుతాం, చెప్తే కూడా వాళ్ళు వింటారు, ఆమెను పిలిపిస్తారు. ఇక మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా అని చెప్తారు. ఈమెమో తగ్గను అంటుంది, నేను తగ్గను అంటుంది. అట్లా అయిపోతుంది సార్. ఎన్ని గుడిసెలు ఉంటాయి? 127 గుడిసెలు ఉన్నాయి సార్ మొత్తం. అన్నిటికీ కరెంటు మీటర్లు ఉన్నాయా మీ ఇంటికి? మీటర్లు ఏం లేవు సార్ అక్కడ. కరెంట్లు నీళ్ళు లేవు. మేము బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి సార్. 2 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది వేరే దగ్గర గుడి కాడ. గుడి దగ్గర వస్తే మేము అందరం లైన్ పెట్టుకుంటాం సార్. బిందెలు అన్నీ తీసుకుపోయి అక్కడికి వెళ్ళి ఒక ½ కిలోమీటర్ ఉంటుంది.
అంత దూరం నుంచి తీసుకొని పోయి మా ఇంటి కాడ పెట్టుకుంటాం సార్ నీళ్ళు. ఈ పరిస్థితి వద్దనే మాకు నీళ్ళు కరెంటు కావాలని అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఇల్లు కరెంటు అంటే ఇప్పుడు అక్కడే ఉన్నారా లేకపోతే వేరే ఎక్కడ నుండి ఈ ల్యాండ్ కోసం వస్తున్నారు? ఉంటున్నాం సార్, అక్కడనే ఉంటున్నాం సార్. రోజు అక్కడేనా? అక్కడనే ఉంటాం సార్, రోజు అక్కడనే ఉంటాం. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. అప్పటి నుంచి కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం సార్. ఆయన అప్పటి నుంచి కూడా పని జరగలేదు సార్. మీరు చెప్పండి అమ్మా. శివాజీ బ్రిడ్జ్ కింద ఉంటాం సార్ మేము. శివాజీ బ్రిడ్జ్ కింద ఉంటే కిరాయి నెల పెంచుతున్నామే. పెంచుతుంటే మేము అది కిరాయి పెంచడానికి ఆమె ఎవరు అసలు? మీకు ల్యాండ్ ఏమన్నా మీకు రాసి ఇచ్చిందా లేకపోతే ఆమెదా భూమి? ల్యాండ్ మాది అంటుంది సార్. ఆమె మాది ల్యాండ్ అంటుంది. నెల పెంచుతుంది ఆమె. నెల పెంచితే మేడంని పిలిపించినాం. మేడం వచ్చింది. మేడం ఇట్లా సంగతి అని మేడంకి చెప్తే మేడం మాట్లాడింది. దేనివల్ల ఎందుకు కిరాయి పెంచాలి మీకు అది అని అంటే మేడం మీద గొడవకి వెళ్ళింది ఆమె. మేడం మీద గొడవకి వెళ్ళింది. మేడం ఉండి కూర్చొని మాట్లాడమ్మమ్మ ఏమైందంటే మీరు ఎవరు అవసరం మీ సర్టిఫికేట్ చెప్పి నువ్వు ఏడుంటావు అన్నీ అడిగింది మేడంని. మేడంని అడిగితే మేడము సరే నేను చేస్తా మా వాళ్ళందరినీ తీసుకుని కంప్లైంట్ ఇస్తా అంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర కూడా వాళ్ళందరూ సార్ మేడంని ఏదో మేము మాట్లాడిపిస్తామమ్మా నువ్వు వెళ్ళిపోది అని చెప్పేసి మేడంకి. మేడం మళ్ళీ మాకు పొద్దున ఫోన్ చేసింది. పొద్దున ఫోన్ చేసి మనం అక్కడ వెళ్దాము, సార్ దగ్గర వెళ్దాము, రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్దాము, మనం ఏముందో మనం అడుక్కుందాం, మన పరిస్థితులు చెప్పుకుందాము. మొన్న కరెంట్ ఎన్నికి వస్తే కూడా ఆయన మీద కూడా ఉల్టా కేసు పెడతాను సార్ ఆమె జగామే. నువ్వు ఎందుకు ఇస్తున్నావు, నీకు ఎవరే చెప్పి నీకు ఎవరు ఇచ్చి రాక ఆయన మీదకే గొడవ పోయింది. ఆయన చెప్తే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అయితే మేడం వచ్చి మాట్లాడింది నీకు ఏమైంది అసలు. మీరు ఈడి దాకా వచ్చారు కదా, మళ్ళీ రాత్రి ఏమన్నా పోయిన తర్వాత గొడవ పెడుతుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? ఏమో సార్ చెప్పలేము. 6-7 మందిని తాపించుకొని తీసుకొని వస్తుంది బండ్ల మీద. ఆమె 6-7 మందిని తీసుకొని వస్తుంది. ఆమె 2-3 సార్లు మేడం ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. 6-7 మందిని తీసుకొని వస్తుంది ఆమె. ఇది సార్ మా పరిస్థితి. మాకు కరెంటు నీళ్లు ఇది ఒక్కటి చేస్తే చాలు సార్ మాకు అంతే. మీరు చెప్పండి మేడం, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడ రీతు సింగ్ అనేట ఆమె వచ్చేసి వీళ్ళ మీద చాలా దౌర్జన్యం చేస్తుంది. ఆమెదే ల్యాండ్ అని చెప్పేసి మూసీ నది కింద శివాజీ బ్రిడ్జ్ కింద వీళ్ళందరూ కూడా ఒక 120-130 గుడిసెలు ఉంటారు. వీళ్ళ దగ్గర అంతా కూడా 2500 నుంచి వసూలు చేస్తుంది. ఇంకా 1000 రూపాయలు పెంచమని చెప్పేసి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తుంది. గుండాలను తీసుకొచ్చి ఒత్తిడి చేస్తుంది. వీళ్ళు మేము కట్టలేము మేడం, మీకు మేము ముందెంత కడుతున్నామో అంతే కడతాం, కావాలంటే ఇంకో 500 తగ్గించుకో, మాకు కరెంటు లేదు నీళ్ళు లేదు కదా అంటే కూడా ఆమె ఒప్పుకోకుండా వీళ్ళ మీద చాలా దౌర్జన్యం చేసింది. అదే టైంలో నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఈమె ఎవరు, మీరేంటి బతిమలాడుతుండ్రు, ఆమె ఏంది అరుస్తుంది, ఎవరమ్మా ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంటే ఆమె అన్నది నువ్వెవరు అడగడానికి, నువ్వు మధ్యలో నా ప్రాపర్టీది నువ్వు రావద్దు అని చాలా గట్టిగా చాలా ఇదిగా అన్నదనమాట. నువ్వెవరు అసలుకి, నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు, నా ప్రాపర్టీలో నువ్వెవరు రావడానికి అని అన్నది. అమ్మ నేనేం ప్రాపర్టీలో రావట్లేదు, ఇక్కడ ఈ పిల్లలకంతా కూడా స్కూల్ అంటే లెర్నింగ్ సెంటర్ నడిపినాను మేము కొన్ని రోజుల క్రితము. ఇప్పుడు వీళ్ళని కలుద్దామని వచ్చినాము, ఇక్కడ గొడవ జరిగితే అడుగుతాం కదా అంటే నీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు అని అండి. లేదులేమ్మా ఏమైంది మాట్లాడదాము, ఎందుకు అట్లా అరుస్తున్నారు, ఉండండి మాట్లాడదాం అంటే ఇంకా గట్టిగా అరుస్తూనే ఉంది. ఇటు నా మీద అరుస్తుంది, ఇటు వాళ్ళ మీద అరుస్తుంది. ఆ రికార్డ్ అంతా కూడా పిల్లలు చేసిండ్రు అనమాట. చేస్తే కూర్చొని మాట్లాడదామంటే లేదు కూర్చొని అంతా ఏం మీతో మాట్లాడేది లేదు, నడు పోలీస్ స్టేషన్లో నేను మాట్లాడతాను కంప్లైంట్ ఇస్తాను అనేసి వెహికల్ ఇంకా వేరే అతను కూడా వచ్చాడనమాట. ఆయన తీసుకొని పోలీసులో నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళంగానే వీళ్ళందరూ కూడా మేడం మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింటారు కదా, ఇంకా మేము కూడా వస్తాం మేడం, నువ్వు వచ్చింది మా కోసం కదా నువ్వు వచ్చింది అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐ తోటి సిఐ తోటి అంతా కూడా మాట్లాడినాము. మాట్లాడితే ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నేను కూడా చెప్పిన నేను ఎవరు అంటే నేను దళిత బహుజన ఫ్రంట్ నుంచి వచ్చిన నేను, మేము ఈ పనులు చేస్తామని చెప్పే వరకు ఇంకా మీరే పోరాటం చేయండి మేడం వీళ్ళ గురించి అని చెప్పేసి అసలు ఆమె అంటే మీరు అడిగారా అసలు మీదేనా ల్యాండ్, డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారా మేడం? అందుకే ఎవరు సర్వే నెంబర్ చెప్పండి అని అంటే నువ్వెవరు అడగడానికి నీ ఐడెంటిటీ కార్డు చూపెట్టాను. ఎస్ఐ కూడా అమ్మ మీకు ఐడెంటిటీ కార్డు ఉన్నాయా మీరు ఎవరని అంటే నేను అన్నాను ప్రజాక్షేత్రంలో పనిచేసే వాళ్ళకు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు, పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు ఏ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, ఏ ఐడెంటిటీ కార్డు ఎవరు ఇస్తారని అడిగిన. ఎస్ఐ కూడా ఇంకేం మాట్లాడలేదు, మన భాష మనం చేసే పని వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఇంకా మీరు వీళ్ళ గురించి పోరాడండి అమ్మా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇంకా ఈరోజు సీఎం గారిని కలుద్దామనేసి ఇక్కడికి రావడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారమ్మా? వీళ్ళకు అక్కడ నివాసం అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు కదా, ఆ ఇందిరమ్మ ఇల్లు వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు వలస కార్మికులు, వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఈ నగరాన్ని, ఈ హైదరాబాద్ సిటీని, అక్కడ ఉండే ఉస్మానియా హాస్పిటల్ నుంచి, అక్కడ ఉండే బస్ స్టాండ్ నుంచి, అక్కడ ఉండే షాపింగ్ మాల్ నుంచి ప్రతి ఒక్క ఇల్లు మొత్తం క్లీన్ చేసేదే వీళ్ళు అంత క్లీన్ చేసినప్పుడు వీళ్ళు ఒక మంచి ఇంట్లో ఉండాలని ఉండదా? వీళ్ళకి ఆ మంచి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వీళ్ళకి కావాలి. రెండోది వీళ్ళకు అన్ని ఫెసిలిటీస్ కూడా కావాలి. ఇప్పుడు అక్కడ బాలెంతలు ఉన్నారు, టీబీ పేషెంట్లు ఉన్నారు, హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు,
ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నారు, వీళ్ళకంతా కూడా అక్కడ మంచి నివాస ప్రాంతం కల్పించాలి, నీళ్లు ఉండాలి, కరెంటు ఉండాలి, వీళ్ళకు రోజు కూడా వీళ్ళు జీవించడానికి ఒక మంచి ఆహారం అందించే విధంగా ఈ ప్రభుత్వము, ఎందుకంటే ఇది మనం ఈ తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కదా, వీళ్ళ జీవన ఉపాధిలో కూడా మార్పు రావాలి. ఈ మార్పు కోసమే కదా మనం ఇంత పోరాడినాము. అప్పట్లో వాళ్ళు అట్లనే ఉన్నారు, వీళ్ళు అంటున్నారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము ఇట్లనే ఉన్నాం అంటున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అట్లనే ఉన్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు అట్లనే ఉన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా అట్లనే ఉంటే ఇంకా ఈ పోరాటానికి విలువ ఉండదు, అసలు అర్థమే ఉండదు. కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఇప్పుడు ఫస్ట్ ఇస్తే మాత్రం వీళ్ళకే ముందు ఇవ్వాలి ఆ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు అక్కడ అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఎట్లా ఉందమ్మా? నిజంగా ఆమెదేనా ల్యాండ్? అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఆమె ల్యాండ్ అయితే మాకు, నేను ఒక 5-6-10 సంవత్సరాల నుంచి వీళ్ళతో కలిసి పనిచేస్తున్నా. ముందే చెప్పేవాళ్ళు కదా, రీతు సింగ్ మేడంది ల్యాండ్ ఉంది ఇక్కడ, వాళ్ళకి మేము 2500 కడుతున్నామని చెప్పేవాళ్ళు. ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. నాకు తెలిసిందే 3 రోజుల కింద ఆమెకి ల్యాండ్ కడుతున్నారు. ఇన్ని రోజులు కూడా అది వచ్చేసి మూసీ నదిలో వీళ్ళు ఉన్నారనే విషయమే మనకు కూడా తెలుసు. అది కూడా నిజం, అది ఆమె ల్యాండ్ కాదు. వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు, గుండాలను పెట్టి రాత్రితో రాత్రి వీళ్ళ మీద వచ్చేసి. ఇప్పుడు ఈ అయ్యన్న కూడా కొన్ని రోజులు ఒక 2-3 నెలల కింద వేరే దగ్గర పోయి పారిపోయి కూడా తలదాచుకున్న పరిస్థితి కూడాను. ఎందుకంటే చంపేస్తామని చెప్పేసి కూడా తిరిగిండ్రు అనమాట, ఈయనని వీళ్ళ అమ్మని వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఒక ఐకమత్యంగా ఒకే మాట మీదకి తీసుకొస్తున్నారు, ఒక తాటి మీదకి తీసుకొస్తున్నాడు. కాబట్టి వీళ్ళని చంపేస్తే వీళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతారని చెప్పేసి ఈయన చంపేయాలని కూడా ప్లాన్ చేశారు అయ్యను కూడా. కానీ అవి ఎవరిది ల్యాండ్ కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్, అది మూసినది. దీని మీద ఫైట్ చేస్తుంటే దీని మీద కేసు ఏం పెట్టలేదమ్మా మీరు వెళ్ళినప్పుడు? ఇప్పటి వరకు అయితే ఏం కేసు పెట్టలేదు. ఇక్కడ ఫస్ట్ మనము అర్జీ పెట్టుకున్న తర్వాత రేపటి నుంచి ఏం చేయాలి అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి అది ఎవరిది సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అసలు ఏంటి అనేది అంతా కూడా మేము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము అసలు వదిలిపెట్టాం. ఆమెకైతే ఇప్పటి వరకు అసలు ఏం రెంట్ ఇవ్వకండి, ఏం చేసుకుంటుంది చూద్దామని అంటున్నాను. కానీ వీళ్ళు అంటున్నారు పోనీలే మేము ఇన్నేళ్ళు అదే ప్లేస్లో ఉన్నాం కదా, కనీసం 1500 మేము ఇస్తామని ఒప్పుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఈ అమాయక ప్రజలు అయితే 1500 ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నేనైతే ఏమంటున్నాను, ఆమె ల్యాండ్ కాదు, ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని దోచుకుని తిన్నది, బాగా చాలా బలిసిపోయి ఉంది ఆమె అయితే. వీళ్ళని చూస్తే వాళ్ళని చూస్తే అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఆ మాటలకు కానీ ఆమె రూపంకి కానీ ఆమె అసలు వేసుకున్న గోల్డ్ కానీ అవన్నీ చూస్తుంటే ఒక నెలకు 2 లక్షల పైన వస్తుంది కదా. అందుకని ఆమెకి ఇంకా ఇవ్వద్దు, ఇప్పటికే మీరు చాలా కట్టేశారు, ఇంకేం ఇవ్వద్దని చెప్పేసి మేము వీళ్ళకి చెప్తున్నాం. ఏదైనా సరే మన సీఎం గారితోనే మాట్లాడదాము అని చెప్పి అయితే అనుకుంటున్నాం. నిజంగా ఇప్పుడు నగరం ఇంత అభివృద్ధి 70 సంవత్సరాల భారతదేశ సిచ్యువేషను, స్వతంత్రం వచ్చింది, నగరము నడిబొడ్డున ఉండే వాళ్ళకి ఇప్పటికి కరెంట్ లేదని అంటే ఎట్లా అనిపిస్తుంది? అసలు మీరు ఆ పరిస్థితిని మీరు ఎట్లా వేరియేషన్ చేస్తారంటే ఎట్లా? స్వాతంత్రం ఎవరికి వచ్చింది? తెల్లదొరల నుంచి నల్లదొరలకు వచ్చింది. ఎవరు బ్రిటిష్ వారు వెళ్ళిపోయినరు, ఆ పరిపాలన ఇంకెవరికి వచ్చింది? బలిష్ణుల చేతికి పోయింది. మళ్ళీ ఈ మన భారతదేశం వచ్చేసి బలిష్ణుల చేతిలోకి పోయింది. అణగారిన ప్రజలకి ఇంతవరకు కూడా స్వాతంత్రం రాలేదు. అందుకని మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం, మాకు స్వాతంత్రం రాలేదు, మాకు ఎవరు కూడా విష్ చేయకండి. మామూలుగా చెప్తాం, మాకు స్వాతంత్రం రాలేదు, దళిత స్త్రీలకు కానీ దళితులకు కానీ అణగారిన ప్రజలకు కానీ స్వాతంత్రం ఇంకా రాలేదు, రావాల్సిన స్వాతంత్రం మరో స్వాతంత్రం ఉంది, దానికోసం మనం పోరాటం చేస్తామని చెప్పి